ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। మనం నిన్న క్లాస్లో సిస్టమిక్ వీల్ గురించి స్టార్ట్ చేసుకున్నాం. అంతకుముందు కాస్మిక్ వీల్ గురించి మనం చదువుకున్నాం. ఈ పరిభ్రమణం అన్నటువంటి దేని మీద ఆధారపడుతుంది అనేటువంటి రహస్యాలు చదువుకుని కాస్మిక్ వీల్ గురించి ఫినిష్ చేసుకుని సిస్టమిక్ వీల్ ఎంటర్ అయ్యాం మనం. ఈ సిస్టమిక్ వీల్ మొత్తం ఎన్ని రకాలుగా ఉంటుందంటే ఇది 343 గ్రూప్స్ అన్నారు దీన్ని. సో సిస్టమిక్ వీల్స్ ఆర్ ద అటామిక్ లైఫ్ ఆఫ్ ఇండివిజువల్ కాన్స్టలేషన్స్. These again are divided into 343 groups known to the adept. Again, 3 series of characters forming a word which through an ideographic nature conveys essential information to the adept. సో వర్డ్స్ అనేటువంటి మంత్రములు అనేటువంటివి మనకి సాధనకు వచ్చేటువంటి మంత్రములన్నీ కూడా వీటిని బేస్ చేసుకుని వచ్చేటువంటి బేసిక్గా. ఉదాహరణకు ఓం నమో నారాయణాయ ఉంది, లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ ఉంది. ఈ మంత్రాలు దేని మీద బేస్ చేసి వాళ్ళు అందించారు మనకంటే, ఆయన పేరు నారాయణుడు కాబట్టి మనకి ఆయనకి నమస్కారం, ఆయన ఓంకార స్వరూపుడు కాబట్టి ఓం నమో నారాయణాయ. అలా ఉండదు ఎక్కడ. ఈ ప్రతి అక్షరము కూడా దానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అక్కడ ఆ అక్షరం అది అది మనకి మంత్రంగా ఏర్పడడంలో అందురించి ఈ లెటర్స్ ఏవేవైతే ఉన్నాయో అన్నిటికీ చాలా ఇంపార్టెన్సెస్ ఉంటాయి. ప్రతి మంత్రంలో వచ్చేటువంటి లెటర్స్ ఆ రూపంగా మనకు మంత్రములు అనేటువంటి ఇచ్చారు. ఈ మంత్రములు అనేటువంటి ఏర్పడటంలో ఏంటంటే వీడి మంత్రోచ్చారణ అనేటువంటి చేసేటికి వీడికి ఆ ప్లేన్స్కి సంబంధించినటువంటి ఎనర్జీస్ ఆ ప్లేన్స్కి సంబంధించినటువంటి అవేకనింగ్ వీడిలో ఏర్పడడానికి ఆ మంత్రాలు కేవలం మనకేదో ఉన్నటువంటి కష్టాలు పోవడానికనో వీటికని ఏర్పడినటువంటి మంత్రాలు కాదు ఇవన్నీ కూడా. అది ఫస్ట్ బాగా తెలుసుకోవాలి మనం. సో ఈ సిస్టమిక్ వీల్స్ అనేటువంటివి ఏంటంటే 340 అంటే మన సౌరమండలం లాంటివి 343 గ్రూప్స్ ఉన్నాయండి అని అంటున్నారు. 343 సౌరమండలాలు కాదు ఇక్కడ చెప్తుంది, 343 గ్రూప్స్ ఉన్నాయి. సో వీటి యొక్క రహస్యాలు ఏమిటి, అసలు ఏమిటి ఇవన్నీ గురించి కొంత అంటే వీటి యొక్క రహస్యాలు తెలియాలి అంటే ముందు మన సౌరమండలం ఏంటి అసలు దీని గురించి తెలుసుకుంటే మిగిలిన వాటి సంగతి చూద్దాం. మన సౌరమండలం గురించి ఏమైనా తెలియాలి అంటే మనకి 4 అనేటువంటి ప్రిన్సిపల్ ఎక్కువ మీరు ఫాలో అవడం చేస్తుంటే సౌరమండలం గురించి అంటే ఎప్పుడు కూడా సృష్టిలో రహస్యాలు తెలియాలంటే సింబల్స్ తోటి తెలుస్తుంది. వేరే ఆస్పెక్ట్స్ ఏం లేవు. మనకు సృష్టిలో మనకు తెలియాలి అంటే ఏదైనా సరే మనం సృష్టిలో ఉన్నటువంటి రహస్యాలతో మనం అనుసంధానం చెందడానికి మన పాలన ఏంటంటే సింబాలిక్ లింకప్ అంటున్నది ఎస్టాబ్లిష్ చేసుకుంటే అక్కడ ఉన్నటువంటి రహస్యాలు ఇక్కడ ప్రతిబింబిస్తాయి. వాడు లాగిన్ పాస్వర్డ్ ఇస్తే మనకు అక్కడ ఉన్నటువంటి రహస్యాలు మనకు తెలుస్తాయి. లాగిన్ పాస్వర్డ్ ఏంటంటే దానికి సృష్టిలో ఉంటుంది, దానికి లాగిన్ పాస్వర్డ్ ఏంటంటే సింబల్స్. ఈ సింబల్సే లాగిన్ పాస్వర్డ్ సృష్టిలో ఉంటుంది దాంతో అనుసంధానం చెందడానికి. కనుక అలా మన సౌరమండలం ప్రధానంగా దేని మీద బేస్ చేసి ఉంటుంది అంటే నెంబర్ 4. సో ఇక్కడ ఏమంటే 4th ఆర్డర్ అన్నారు. ఏ సిస్టమ్ ఆఫ్ ది 4th ఆర్డర్ హ్యావింగ్ ఇట్స్ 4 సెంటర్స్ అపాన్ ది 4th కాస్మిక్ ప్లేన్. దీని యొక్క 4th సెంటర్ ఎక్కడి నుంచి వస్తుంది? 4th కాస్మిక్ సెంటర్ అన్నారు. కాస్మిక్ ప్లేన్ 4th కాస్మిక్ ప్లేన్ ఏంటి? 3rd కాస్మిక్ ప్లేన్ ఇస్ మెంటల్ కాస్మిక్ ప్లేన్. దానికి పైన ఉండేటువంటి బుద్ధిక్ కాస్మిక్ ప్లేన్. ఆ ప్లేన్కి సంబంధించినటువంటి రహస్యాలన్నీ కూడా
మన సౌరమండలంలో దొరికేటువంటి ఏవి ఉన్నాయి. ఫోర్త్ కాస్మిక్ ప్లేన్ అన్నారు. అండ్ మేకింగ్ ఇట్స్ ఆబ్జెక్టివ్ మేనిఫెస్టేషన్ ఫ్రమ్ ది ఫోర్త్ సిస్టమిక్ ప్లేన్. ఫోర్త్ సిస్టమిక్ ప్లేన్ దాని యొక్క ఆబ్జెక్టివిటీ ఎక్కడ తెలుస్తుంది? ఎప్పుడైనా సరే మీకు ఈ లింకప్ అంటుండదు ఉండదు. 4 4 లేదా 3 3 2 2 అలా లింకప్ అవుతుంటుంది ఎప్పుడు కూడా సృష్టిలో ఉన్నటువంటి రహస్యాలకి మనకి. సో ఫోర్త్ కాస్మిక్ సెంటర్ ఈజ్ రిప్రజెంటెడ్ ఇన్ ద ఫోర్త్ సిస్టమిక్ ప్లేన్. ఫోర్త్ సిస్టమిక్ ప్లేన్ అంటే కాస్మిక్ ఫిజికల్ ప్లేన్లో ఉండేటువంటి ఫోర్త్ సబ్ ప్లేన్, అది సిస్టమిక్ ఫోర్త్ ప్లేన్ అన్నారు దాన్ని. సో ఈ బుద్ధిక్ ప్లేన్ ఏదైతే ఉందో అంటే ఫోర్త్ ఈథరిక్, కాస్మిక్ ఫిజికల్ ప్లేన్ అంటే ఫోర్త్ ఈథరిక్ అంటారు దాన్ని. సిస్టమిక్ ప్లేన్ అన్నప్పుడు ఫోర్త్ ప్లేన్ లేదా బుద్ధిక్ ప్లేన్ అంటున్నాం. సో ఈ కాస్మిక్ ప్లేన్లో చెప్పినప్పుడు ఫోర్త్ ఈథరిక్ ప్లేన్లో బుద్ధిక్ ప్లేన్ నుంచి ఏదైతే దిగొచ్చిందో దానికి సంబంధించిన రహస్యాలన్నీ కూడా ఫోర్త్ ఈథరిక్ ప్లేన్లో ఉన్నాయండి అని చెప్తున్నారు. అది సిస్టమిక్ ప్లేన్గా చెప్పారు. అది తర్వాత ఏమంటున్నారంటే ఫోర్త్ సిస్టమిక్ ప్లేన్ వయా ది ఫోర్త్ సబ్ప్లేన్ ఆఫ్ ది సిస్టమిక్ ఫిజికల్ ప్లేన్. వయా ది ఫోర్త్ సబ్ప్లేన్ ఆఫ్ ది సిస్టమిక్ ఫిజికల్ ప్లేన్. సిస్టమిక్ ఫిజికల్ ప్లేన్ అంటే మనకి ఎథరిక్ ప్లేన్ ఏదైతే ఉందో అది ఫోర్త్ సబ్ప్లేన్ ఆఫ్ ది సిస్టమిక్ ఫిజికల్ ప్లేన్. అంటే మనం ఫిజికల్ ఆస్ట్రాలజీ మన యొక్క సాలిడ్ లిక్విడ్ గ్యాషియస్ పైన ఉండేటువంటి ఎథరిక్ ప్లేన్. ఎథరిక్ ప్లేన్ నుంచి ఫోర్త్ సబ్ప్లేన్ ఆఫ్ ది, ఇది దీని ఏమనంటే దీన్ని ఫోర్త్ సబ్ప్లేన్ అన్నారు మన యొక్క ఎథరిక్ ప్లేన్. దీని నుంచి ఫోర్త్ ప్లేన్ ఆఫ్ ది సిస్టమిక్ ప్లేన్ అన్నారు. ఫోర్త్ ప్లేన్ ఆఫ్ ది సిస్టమిక్ ప్లేన్ అంటే బుద్ధిక్ ప్లేన్. అది ఏమవుతున్నది కాస్మిక్ ఫిజికల్ ప్లేన్లో ఫోర్త్ ప్లేన్, ఫోర్త్ సబ్ ప్లేన్. ఇది దేనికి లింకప్ అవుతుంది? పైన ఫోర్త్ ప్లేన్ ఆఫ్ ది కాస్మిక్ ప్లేన్ అన్నది. సో ఈ రకంగా 3 4 అయ్యాయి ఇక్కడికి. సో అంటే ఒక్క మాటలో చెప్పుకోవాలంటే ఇప్పుడు ప్రస్తుతం సిస్టమిక్ ప్లేన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి సిస్టమిక్ ఫిజికల్ ప్లేన్లో ఉండేటువంటి ఫోర్త్ సబ్ ప్లేన్ ఈజ్ లింక్డ్ విత్ ద ఫోర్త్ ప్లేన్ ఆఫ్ ద సిస్టమిక్ ప్లేన్ ఈజ్ లింక్డ్ విత్ ది ఫోర్త్ ప్లేన్ ఆఫ్ ది కాస్మిక్ ప్లేన్. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. దీని గురించి మీరు డయాగ్రమాటిక్గా మీరు వేసుకోవాలంటే మీరు ఏం చేయాలంటే ఒక 7 డబ్బాలు వేసేసుకోండి. అందులో 4వ డబ్బాది ఫోర్త్ కాస్మిక్ ప్లేన్ అని రాసేసుకోండి. కింద ఉన్నటువంటి 7వ డబ్బాని మళ్ళీ 7 ఉపభాగాలుగా చేయండి. 7 ఉపభాగాలు చేసినప్పుడు ఈ ఈ కింద ఉన్నటువంటి 7వ భాగాన్ని ఇది కాస్మిక్ ఫిజికల్ ప్లేన్ అంటారు దాన్ని. దానిలో ఫోర్త్ సబ్ ప్లేన్ అది ఫోర్త్ ఇథరిక్ ప్లేన్ ఆఫ్ ది కాస్మిక్ ఫిజికల్ ప్లేన్ అని రాసుకోండి దాన్ని. దీన్ని మళ్ళా కాస్మిక్ ఫిజికల్ ప్లేన్లో ఉండేటువంటి 7 ప్లేన్స్ని లాస్ట్ ప్లేన్ ఏదైతే ఉందో కింద అన్నిటికన్నా కింద లోవర్గా ఉంటుంది దాన్ని మళ్ళీ 7 ఉపగీతలు గీసేయండి. ఇంతే సింపుల్గా. అందులో ఉన్నటువంటి ఫోర్త్ ఇక్కడ ఉన్నటువంటి ఫోర్త్కి లింక్ చేస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి ఫోర్త్ ఆ పైన ఉన్నటువంటి ఫోర్త్కి లింక్ చేస్తుంది. అంతే, అది సింపుల్. సో బ్లూ ఈజ్ కలర్ ఎసాట్రిక్, ఎసాట్రికల్లీ అది బ్లూ ఈజ్ కలర్ ఎసాట్రిక్ ఆరెంజ్ అండ్ గ్రీన్ అన్నారు. ఇదేంటి బ్లూ ఈజ్ కలర్ ఎసాట్రిక్? మనం లెటర్స్ ఆన్ అకల్ట్ మెడిటేషన్ చెప్పుకున్నప్పుడు కలర్స్ వీటి గురించి చాలా రహస్యాలు చెప్పుకున్నాం. అంటే బేసిక్గా కలర్ అనేటువంటిది మన కన్ను యొక్క దీన్ని బట్టి మనం చెప్తాం. అది నలుపండి, ఇది తెలుపండి, ఇది ఎదండి అదండి అని చెప్తాం. నిజానికి అక్కడ ఉన్న రంగు కదా మన కంటికి కనబడుతున్న రంగు కదా అని వేసుకుంటే ప్రశ్న, మన కంటికి కనబడుతున్న రంగు అది కానీ అక్కడ ఉన్నటువంటి రంగు అది కాదు అని రాసుకోవాలి మనం ఎప్పుడు కూడా. నా కంటికి అలా కనబడుతోంది, అదే అక్కడ ఉన్నది అది కాదు, అది తెలుసుకోవాలి బాగా. అంటే అక్కడ ఉన్నదే మన కంటికి కనబడుతోంది అని అనుకోకూడదు, అదే చాలా పొరపాటు మనం. సో దీని అంటే ఎస్వాట్రిక్ అన్నారు. అందు గురించి ఇవన్నీ మనం కలర్స్ గురించి చాలా, ఏంటంటే మ్యాన్ హ్యాస్ నాట్ ఎట్ ఎవాల్వ్ టు సీ వాట్ ఎసాట్రికల్లీ దట్ ఎగ్జిస్ట్ ఇన్ నేచర్ ఆర్ మ్యాన్ ఆర్ ఈవెన్ అని ఒక సౌరమండలం కూడా అంత ఎవాల్వ్ అవ్వలేదు ఇంకా. ఎసాట్రిక్ సెన్స్గా ఉన్నటువంటి కలర్స్ని చూపించగలిగేటువంటిదిగా ఎవాల్వ్ అవ్వలేదు. సో మానవుడి యొక్క కన్ను పరిమితమైనటువంటిది కాబట్టి ఎసాట్రిక్గా ఉన్నటువంటిది వీడి కంటికి కనబడే అంత శక్తి వీడి కంటిలో లేదు కాబట్టి దాన్ని వీడికి కనబడుతున్నది ఏంటంటే నీలము అన్నాడు. నిజానికి అక్కడ ఉన్నటువంటి రంగు ఏమిటంటే ఆరెంజ్ అండ్ గ్రీన్ అన్నారు. అది అది మన యొక్క సౌరమండలం నిర్మాణింపబడినటువంటి రంగు.
A system which is accurately known to the adept as in an airy sign in which the bird can fly. In airy sign, the bird can fly. Airy sign అంటే ఏంటంటే మిథున రాశి. The bird can fly. అందు నుంచి ఒక సింబల్ ఇచ్చారు మనకి. ఈ మనకి గరుత్మంతుల వారి ఆ పక్షి సుపర్ణ సూక్తం మీద ఒక పక్షి బొమ్మ వేస్తారు చూడండి. ఆ పక్షికి చాలా సింబల్ ఉంది. గరుత్మంతుడు ఏమంటారు ఈ పక్షి అంటే వెనక ఇది ఏరీ సైన్ అన్నారు దాన్ని. ఇది మానవుడిని అంటే మానవుడిని అనడం కన్నా మొత్తం భూమండలాన్ని లోవర్ ప్లేన్స్లో నుంచి హయ్యర్ ప్లేన్స్కి తీసుకెళ్లేటువంటి పక్షి అది. ఆ పక్షి ఒకటి సృష్టిలో ఉంది. అది లోవర్ ప్లేన్స్లో నుంచి హయ్యర్ ప్లేన్స్కి తీసుకెళ్లేటువంటి పక్షి అన్నదాన్ని. సో ఇన్ అన్ ఏరీ సైన్ వేర్ ద బర్డ్ కెన్ ఫ్లై అన్నారు. అందుగురించి మన యొక్క సింబల్ కూడా ఎలా వేస్తామంటే మన యొక్క ట్రస్ట్ సింబల్ గ్లోబ్ వేసి దానికి 2 రెక్కలు వేశారు. మాస్టర్ గారు ఇచ్చిన సింబల్ అది. ఏమిటి ఈ సింబల్ అంటే కనుక భూమి మీద ఉన్నటువంటి తత్వం ఆ పైన ఉన్నటువంటి పరతత్వం చేరుటకు కావాల్సినటువంటి రహస్యాలన్నీ కూడా మనకి మిథున రాశిలో ఉంటాయి. దాన్ని ఏమన్నా అంటే బర్డ్ కెన్ ఫ్లై అని అన్నారు దాన్ని. సో ఈ 2 రెక్కలు అనేటువంటివి ఏంటంటే దాన్ని అశ్విని దేవతలుగా కూడా చెప్తాం మనం. 2 అంటే ఈ విచ్ ఈస్ ఎక్స్ప్రెసివ్ అండ్ విచ్ ఈస్ కాజ్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్. ఇవి 2 రెక్కలు. సో ఇది ఈ తత్వం అంటే 2 సమానంగా ఉన్నప్పుడు భూమి మీద నుంచి మానవుడు ఎవాల్వ్ అవుతాడు. అంటే వ్యక్తంగా ఉన్నటువంటి దాన్ని చూస్తూ అవ్యక్తంగా ఉన్నటువంటి దాన్ని కూడా దర్శించగలగడం అంటే 2 సరి సమానంగా ఉన్నప్పుడు మాత్రమే he can evolve from lower planes to the higher planes. మామూలుగా సింపుల్గా చెప్పుకోవాలంటే అదే అర్థం. in which the bird can fly అన్నారు అది. in an airy sign in which the bird can fly. A system formed of 3 fires which form a fourth. ఇది సిస్టమ్ దేని చేత తయారవబడిందంటే 3 fires, ఎలక్ట్రిక్ ఫైర్, సోలార్ ఫైర్, ఫైర్ బై ఫ్రిక్షన్. బేసిక్గా ఈ 3 fires తోటి సమస్తం సృష్టి సౌరమండలాలు ఇవన్నీ కూడా రూపొందింపబడుతున్నాయి. ఏదైనా సరే ఈ 3 చేత ఏర్పడినటువంటిది 4వదిగా దిగి వస్తుంది. అంటే ఈ 3 నుంచి ఏర్పడినటువంటిది 4వదిగా తెలియబడుతుంది అన్నారు. విచ్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ఫోర్త్ అన్నారు. ద 1 in 3 ఈజ్ ద ఫోర్త్ అంటారు. 3 ఏదైతే ఉందో అదే 4వదిగా తెలియబడుతోంది. ఈ 3 అది భాగంగా కాదు. ఈ 3 యొక్క విషయాన్ని అది అవగాహన 4వదిగా తెలియబడుతుంది. అది మన యొక్క సౌరమండలం. అందుగురించి ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఈ పాయింట్ మీరు అవగాహన చేసుకోవాలంటే ఈ 4వదిగా తెలియబడుతున్నటువంటి దాంట్లో నుంచి 3గా ఉన్నటువంటి వాటిలో వీడు ఎవాల్వ్ అవ్వాలి. అంటే వీడు ఏర్పడినటువంటి విషయము దీంట్లో చాలా సైన్స్ ఉంది అసలు. ఈ కాస్మిక్ ఫైర్ గ్రంథం చాలా లోతైనటువంటి గ్రంథం అండి. ప్రతి వాక్యం కూడా జాగ్రత్తగా చదువుకోవాల్సినటువంటి వాక్యాలు ఉన్నాయి ఇందులో. అందులో ఈ 4గా ఉన్నటువంటి దాంట్లో నుంచి 3 ప్లేన్స్లోకి వీడు ఎవాల్వ్ అవ్వాలి. వీడు దట్ ఈస్ ద సీక్రెట్ ఇన్ ఇట్. సో 4గా ఉన్నటువంటి దాని నుంచి వీడు 3గా ఎవాల్వ్ అవ్వాలంటే ఏమిటి అర్థం? ఈ 4వది అన్నటువంటిది ఏదైతే ఏర్పడిందో ఇది నిజానికి శుద్ధముగా ఉన్నటువంటి 3 నుంచి 4వది అనేటువంటిది ఇంకోటి కొత్త రూపం అనేటువంటిది వచ్చింది. ఈ కొత్త రూపం అనేటువంటిది పోయి ఈ 3 అసలు 3 రూపాయలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో వీడు ఎవాల్వ్ అవ్వాలంటే ఏమిటి? వీడు చాలా సాధన చేయాలి. వీడు అంటే దాని యొక్క రిఫ్లెక్షన్గా ఇది వచ్చిందని అనలేదు. ఇది ఒక 4వదిగా తయారైంది దీంట్లో. దానివల్ల ఏంటంటే వెనక మనకి కనబడేటువంటిది కానీ మనకి ఏర్పడేటువంటివి కానీ ఇవన్నిటి యొక్క రిజల్ట్స్గా ఇవన్నీ ఉన్నాయి. వీటి యొక్క కాసెస్లోకి వెళ్ళాలి అంటే ఉన్నది ఉన్నట్లుగా చూడడం అనేటువంటిదిగా కాకుండా వీటన్నిటికీ బ్యాక్గ్రౌండ్గా ఉన్నటువంటి దాంట్లో రహస్యాల్లోకి వీడు చాలా ప్రయాణించాలి. అసలు దేని చేతి ఇది ఏర్పడుతోంది ఇలా ఉంది అనేటువంటి ఇట్ ఈస్ ద ఎఫెక్ట్. ఇది 4th అన్నారు దీన్ని. సో 4th నుంచి పైన ఉన్నటువంటి 3లోకి వీడు ఎవాల్వ్ అవ్వాలి. వీడు అప్పుడు అసలు ఈ సౌరమండలం ఎందుకు ఇలా ఏర్పడింది ఏమిటి ఇది పాయింట్ మనకు అర్థం అంటే చిన్న విషయం చెప్పుకున్నాం. మనకు ఉదాహరణ, ఆయన ఆఫీస్కి వచ్చాడు. ఆఫీస్కి వచ్చాడట అంటే ఆయన బాగా నవ్వుతూ ఉన్నాడట అంటే అనేక కారణాలుగా ఉంటాయి. అంటే ఇంట్లో పరిస్థితి చాలా హాయిగా ఉంది, సుఖంగా ఉంది, అంత బాగుంది కూడా ఆయన సరదాగా నవ్వుతూ ఆఫీస్లో పనిచేశాడు. లేదా ఇంకొక ఆయన వచ్చాడు, ఆయన చాలా టెన్షన్గా ఉన్నాడు అంటే ఏంటి? ఇంట్లో ఉన్న పరిస్థితి, వీడు ప్రయాణించినటువంటి పరిస్థితి, ఇంకేవో పరిస్థితి ఇవన్నిటి ఒక సమ్మిశ్రం అంటే ఒక 4th ఎక్స్ప్రెషన్గా వీళ్ళు వచ్చింది. సో వాడి యొక్క ఎక్స్ప్రెషన్ డైరెక్ట్గా మనం తీసుకుంటే
ఏమిటంటే అంత కోపం ఆయనకి, అంటే ఆయన ఏం ఆలోచిస్తూ ఎన్ని టెన్షన్లలో ఉన్నాడో ఆయన అంత కోపంగా ఆయన వర్తించడానికి. మనం అన్న మాటకే కేవలం కోపం రాలేదు, అది బాగా తెలుసుకోవాలి. మనం అన్న మాటకే కేవలం కోపం రాదు ఎవడికి. అనేకమైనటువంటి విషయాలు బుర్రలో తిరిగిపోతుంటాయి. దానికి దాని యొక్క ఎక్స్ప్రెషన్ అంటుండేది వెయిట్ చేస్తుంటుంది. ఆ ఎక్స్ప్రెషన్ అంటుండేది ఎన్నిటి యొక్క సమ్మిశ్రం ఎక్స్ప్రెషన్, వాడిది కోపంగా రావచ్చు అక్కడ. దట్ డజంట్ మీన్ దట్ హీస్ షార్ట్ టెంపర్డ్ పర్సన్. ఎన్నో టెన్షన్లు రన్ అవుతున్నాయి వాడికి. వాడు ఎవడో ఫైల్ చెప్పినటువంటి టైంకి పుటాన్ చేసి ఇవ్వలేదు వాడు, ఆఫీసర్ అడిగినటువంటి ఫైల్ని. అందునుంచి ఆ ప్యూన్నో లేదా సెక్రటరీనే ఉన్న అరిచేసాడు. ఏంటంటే ఈయనకి ఎంత కోపం? అలా అనుకో. కోపం ఏమిటి అంటే ఎన్నో టెన్షన్స్ ఆయన భరిస్తున్నాడు. వాడి ఎక్స్ప్రెషన్, దిస్ ఇస్ ద ఫోర్త్ ఎక్స్ప్రెషన్. సో ఫోర్త్ ఎక్స్ప్రెషన్ నుంచి వాడు ఉన్నటువంటి అసలు త్రీకి వెళ్ళాలి అంటే దీన్ని పక్కకు పెట్టేసి బాగా లోతుగా తెలుసుకుంటే అసలు ఆ మనిషి, ఆ టెన్షన్స్ ఇవన్నిటి నుంచి వెనకాతల అసలు మనిషి మనకు తెలుసు. ఎందుకంటే 10 ఏళ్ళ నుంచి ఆ కంపెనీలో మనం పనిచేస్తున్నాం. సో ఇలా తెలుసుకోవడం అంటుండే దాన్ని, అది ఇక్కడ రహస్యం. ఫోర్త్ అంటే అలా తెలుసుకోవాలి. ఫోర్త్ అన్నది దీని గురించి. తర్వాత అన్నారు ఏ సిస్టమ్ ఇన్ విచ్ ద బర్డ్ హ్యాస్ 4 టైల్ ఫెదర్స్. ఈ బర్డ్కి 4 టైల్ ఫెదర్స్ ఉన్నాయంట అన్నారు. టైల్ ఫెదర్స్ అంటున్నది ఏంటంటే ఊర్ధ్వముగా తీసుకెళ్లేటువంటి విషయం అంతా కూడా టైల్ ఫెదర్స్గా చెప్తారు. సో మానవుడు ఉన్నటువంటి దాని నుంచి, లేదా భౌతికత్వం అంటే దాంట్లో నుంచి ఊర్ధముఖంగా వీడు వెళ్ళడానికి కావాల్సినటువంటి రహస్యాలన్నీ 4గా తెలబడేటువంటి రహస్యాల్లో ఇమిడి ఉంది ఇక చెప్పారు. అది నుంచి 4గా ఉన్నటువంటి రహస్యాన్ని ఇక్కడ అంటే 4 టైల్ ఫెదర్స్ అని అన్నారు. అండ్ హెన్స్ కెన్ అకర్ట్లీ మౌంట్ ఇన్ ఎ హయ్యర్ ప్లేన్ అండ్ ఫైండ్ ద ఫిఫ్త్. సో 4 నుంచి వీడు ఇన్ విచ్ హీల్ మౌంట్ అన్నారు. అంటే ఎప్పుడైతే 4 అంటుండే దాని అంటే సౌరమండలం ఇదంతా సిస్టమిక్ వీల్లో ఉన్నాం కదా మనం. ఈ సిస్టమిక్ వీల్ అంతా కూడా 4 చేతి చేయబడింది. దీన్ని వీడు మౌంట్ అవ్వాలి అంటే మకరం, దీని నుంచి మౌంట్ అవ్వడం అంటే దీని నుంచి ఒక స్థిరత్వం, ఒక ఇది చేసుకున్నటువంటి వాడు దీని నుంచి దీనికి పైనటువంటి దానిలో ఫిఫ్త్లో వీడు ప్రయాణిస్తాడు. అంటే బౌద్ధిక్ ప్లేన్లో వీడు సాధన అటువంటి చేసుకుంటూ ఉన్నటువంటి వాడు దానికి పైనటువంటి ఆత్మతత్వంలో వీడు ప్రయాణిస్తాడు. ఆత్మతత్వం నుంచి సమస్తం దిగి వస్తుంది కాబట్టి ఆ తత్వంలోకి వెళ్ళాలి అంటే వీడు మొదట వీడు బౌద్ధిక్ ప్లేన్లోకి వీడు ప్రయాణించాలి. బౌద్ధిక్ ప్లేన్లోకి వెళ్ళినటువంటి వాడు ఆ తత్వంలోకి వెళ్తాడు, ఫిఫ్త్లోకి వెళ్తాడు. అందుకే కింద నుంచి చెప్పినప్పుడు ఫిఫ్త్ అంటారు, పైన చెప్పినప్పుడు థర్డ్ అంటారు. అలా మీరు అంటారు. A system which has 4 major cycles and minor periods of manifestation, which are multiples of that figure. So ఈ సిస్టమ్ నా ఉన్నారు మన యొక్క సౌరమండలం విచ్ హ్యాస్ 4 మేజర్ సైకిల్స్. దీనిలో 4 మేజర్ సైకిల్స్ ఉన్నాయి. అండ్ మైనర్ పీరియడ్స్ ఆఫ్ మేనిఫెస్టేషన్. 4 మేజర్ సైకిల్స్ అండ్ మైనర్ పీరియడ్స్ ఆఫ్ మేనిఫెస్టేషన్. అంటే ప్రధానంగా మనకి 4 యుగాలు, 4 ఇవి కదా, కృతయుగం, త్రేతాయుగం, కలియుగం, ద్వాపరయుగం, ఇవి 4 యుగాలు కదా. అది 4 మేజర్ సైకిల్స్ ఊరినే మనకి. అందులో మనకి 4 యుగాలు పెట్టారు మనకు కూడా. ఇందులో మళ్ళా ఎన్నో మైనర్ సైకిల్స్ ఉన్నాయి. ప్రతి యుగం మాత్రమే కాదు, అందులో ఎన్నో మైనర్ సైకిల్స్ కూడా ఉన్నాయి. అలా గుర్తుపెట్టుకోండి. సో దీన్ని బట్టి మనకు 4గానే ఎందుకు చెప్పారట అంటే ఆ రహస్యం అంతా మన సౌరమండలానికి ఇదంతా ఇది రహస్యం. అందుకే ఇదే విషయం అని మాత్రం అనుకోకూడదు దయచేసి. సిస్టమ్ విచ్ ఈస్ alchemical phraseology of the masters is viewed as being a product of the fourth itself in process of transmutation and the living stone with 4 shells అన్నారు. Alchemical master is viewed as being a product of the fourth అన్నారు. దీని అన్నారు ఫోర్త్, 4వ సౌరమండలం, 4వదిగా తెలపడుతుంది ఇదంతా కూడా. The fourth itself in process of transmutation and the living stone with 4 shells. It is in process of transmutation. ఏంటిది? మన సౌరమండలం కూడా మనం రోజు ప్రేయర్ చేసుకుంటున్నట్టు మన సూర్య భగవానుడు కూడా పైనటువంటి తత్వానికి ఆయన రోజు ప్రార్థన చేసుకుంటుంటాడు. ఎందుకంటే ఆయన స్థితి నుంచి పైకి ఎవాల్వ్ అవ్వాలి ఆయన. అది ప్రతిరోజు ప్రార్థన జరుగుతుంటుంది. ఇట్ ఇస్ ఇన్ ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్మిటేషన్. మనం కూడా బౌద్ధిక్ ప్లేన్లోకి వెళ్ళడానికి మనం ప్రయాణం రోజు సాధన చేసుకుంటాం. బౌద్ధిక్ ప్లేన్లో నుంచి ఆత్మిక్ ప్లేన్లోకి వెళ్ళాలి. ఆత్మిక్ ప్లేన్ నుంచి పైన మొనాడిక్కి వెళ్ళాలి. మొనాడిక్ నుంచి పైన ఆడిముండి, అది వెళ్ళాల్సినటువంటి మార్గం. సో ఈ బౌద్ధిక్ ప్లేన్లో ఉన్నటువంటి వాడు దానికన్నా హయ్యర్ ప్లేన్లోకి వెళ్ళడానికి ఎప్పుడు కూడా ప్రేయర్ చేస్తుంటాం మనం. అండ్ ద లివింగ్ స్టోన్ విత్ 4 షెల్స్ అన్నారు. ఆల్ దిస్ కెన్ బి సీన్ ఎట్ ఏ గ్లాన్స్ బై ద మాస్టర్
హూ హ్యాస్ ఇడియోగ్రఫిక్ వర్డ్ బిఫోర్ హిమ్ అన్నారు. ఈ మొత్తాన్ని అంతటిని కూడా ఒక ఇడియోగ్రఫిక్ ప్రొడక్ట్ ఆఫ్ ద ఫోర్త్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇన్ ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్మిటేషన్ అండ్ ద లివింగ్ స్టోన్ విత్ ద ఫోర్ షెల్స్. ఇదంతా కూడా ఈ ట్రాన్స్మిటేషన్ అవడంలో దీనికి ఒక సంబంధించిన ఒక పదం ఉందండి, ఒక మంత్రం. ఈ నాలుగుగా తెలపడేటువంటి మంత్రం ఒకటి ఉంటుంది. సో ఈ మంత్రోచ్చారణ అంటే చేయడం చేత ఏమవుతుందంటే వీడు ఈ నాలుగు అంటే వెలుగులోకి వీడు ప్రవేశించుతాడు లేదా ఉపదేశింపబడతాడు. తద్వారా ఏమవుతుందంటే దీని నుంచి ఐదో తత్వంలోకి వీడు నెక్స్ట్ వెళ్తాడు. సో ఇక్కడ చేయవలసినటువంటి సాధన అంతా కూడా ఫోర్ అంటే దానికి సంబంధించిన ఒక వర్డ్ అనేటువంటిది ఉందండి. ఆ వర్డ్ని ఎక్కువగా సృష్టిలో ఆ వర్డ్ యొక్క ఇది ఎక్కువగా తెలపడుతుంటుంది. ఆ మంత్రోచ్చారణ అటువంటిది ఈ సౌరమండలంలో ప్రధానంగా నిర్ణయపడుతుంటుంది. అది చెప్పారు మనకి. అందు గురించి ఈ మ్యాథమెటికల్గా తెలుపబడేటువంటి రహస్యాలు మనం బాగా తెలుసుకోవాలి. నేను నెంబర్ తోటి ఎక్కువ లింకప్ ఉంటుంది మనకు బాగా. మన ఇది స్పిరిచువల్ ఆస్ట్రాలజీ చెప్పుకున్నప్పుడు కూడా ఈ రహస్యాలు చెప్పుకున్నాము. సో ఇది మనకి సిస్టమిక్ వీల్ గురించి. నెక్స్ట్ ప్లానెటరీ వీల్. ఫర్ దీస్ దెర్ ఆర్ 10 మోడ్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. సో సిస్టమిక్ వీల్ చెప్పారు మనకి 343 గ్రూప్స్ అవి ఇవన్నీ చెప్పారు. ప్లానెటరీ వీల్ అంటే గ్రహము యొక్క పరిభ్రమణం ఎలా ఉంటుంటుంది. ఇది 10 మోడ్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అన్నది 10 రకాలుగా ఉంటుంది అని అన్నారు. అందులో ఏమిటంటే ఒకటి చైన్ వీల్స్ అన్నారు. ప్లానెటరీ వీల్కి వచ్చేది దీన్ని చైన్ వీల్స్ అన్నారు లేదా రౌండ్ అంటారు. దీన్ని రెండింటికి సేమ్ ఆల్మోస్ట్ వర్డ్. సో రౌండ్ ఇట్ ఈస్ ఇన్ 4th రౌండ్ అన్నారు మన ఎర్త్. ఇట్ ఈస్ ఇన్ 4th చైన్ అన్నారు దాన్ని. 4th స్కీమ్ అన్నారు. అంటే ఈ రౌండ్ అంటే కనుక ఎవాల్వ్ అయ్యేటువంటి స్థితిని 4th చైన్ ఆర్ రౌండ్గా చెప్తారు మనకి. సో ప్లానెటరీ ఆస్పెక్ట్ని కన్సిడర్ చేసినప్పుడు ఈ చైన్ ఆస్పెక్ట్ అంటున్నది ఒకటి ప్రధానంగా తీసుకుంటారు. దానికి పై విషయాలుగా చెప్పినప్పుడు స్కీమ్ అంటారు. దానికన్నా లోవర్ విషయాలు చెప్పినప్పుడు సైకిల్ అంటారు. సో చైన్ వీల్స్ అన్నారు దీన్ని రౌండ్ అన్నారు. ద రివల్యూషన్ ఆఫ్ ఎనీ వన్ గ్లోబ్ అన్నారు. ఒక గ్లోబ్ పెద్ద గ్లోబ్ చుట్టూతో తిరగడం, అదే సూర్యుడు చుట్టూతో తిరగడం, దీని అన్నారు ద రివల్యూషన్ ఆఫ్ ఎనీ వన్ గ్లోబ్. దాని అన్నారు ప్లానెటరీ వీల్ అన్నారు. ది సైకిల్ ఆఫ్ ది 3 వరల్డ్స్. దీని అన్నారు ఈ రివల్యూషన్లో ఆఫ్ వన్ గ్లోబ్లో ఇక్కడ ఏం జరుగుతుందంటే ది సైకిల్ ఆఫ్ ది 3 వరల్డ్స్. ఈ 3 వరల్డ్స్కి సంబంధించినటువంటి సైక్లిక్ ఎక్స్ప్రెషన్ అటువంటి జరుగుతుంది. ఎప్పుడైతే ఇది రివల్యూషన్ ఆఫ్ ఎనీ వన్ గ్లోబ్ జరుగుతుంటుందో సైక్లిక్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు మానవుడు పుట్టాడు అని ఎప్పుడైతే అన్నామో హీఈస్ అట్ వన్స్ ప్రజెంట్ ఇన్ 3 వరల్డ్స్, ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్. 3 ప్లేన్స్లో వీడు అట్ వన్స్ వీడు ఉంటాడు. అది ది సైకిల్ ఆఫ్ 3 వరల్డ్స్ అంటే అర్థం. ది వీల్ ఆఫ్ ఎ ప్లేన్ అన్నది. సో ఈ పరిభ్రమణం అంటే జరుగుతూ ఉన్నప్పుడు ఈ సిస్టమ్ ఈ ప్లానెటరీ వీల్లో ద వీల్ ఆఫ్ ఎ ప్లేన్ అంటే ప్రతి ప్లానెట్ కూడా ఒక ప్లేన్కి సంబంధించినటువంటిదిగా కూడా మనం దర్శించవచ్చు. అంటే ఇది ఆ ప్లేన్ అంటే ఏంటంటే ఆ ప్లానెట్ ప్రస్తుతం ఇది 4th క్లాస్లో ఉంది ఉదాహరణకి. అంటే ఏంటి ఆ ప్లానెట్ ఎక్కువగా 4th క్లాస్కి సంబంధించినటువంటి బుక్స్, 4th క్లాస్కి సంబంధించినటువంటి వర్క్స్ కలిగినటువంటి సిలబస్ పట్టుకుని ఎక్కువగా ఉంటుంటుంది. ఎవరు మాట్లాడించినా సరే 4th క్లాస్కి సంబంధించిన సిలబస్ సంబంధించినటువంటి విషయాలు మాట్లాడుతుంది ఆ ప్లానెట్. అది ఇక్కడ ఎందుకంటే కనుక ప్లానెట్ ఆ ప్లేన్కి సంబంధించినది కాబట్టి. సో దాన్ని ఏమన్నారంటే ద వీల్ ఆఫ్ ఎ ప్లేన్ అన్నారు దాన్ని. The revolution or the cyclic appearance of a kingdom in nature. This applies within a skin, but only to the 4th kingdom in objective appearance. So the revolution or cyclic appearance of a kingdom in nature. So సృష్టిలో ఇది సైక్లిక్ అపియరెన్స్ ఆఫ్ కింగ్డమ్ ఇన్ నేచర్ అంటే ప్రస్తుతం మన సౌరమండలంలో మన భూమిలో 4 కింగ్డమ్స్ అంటుండే ఎక్కువ ఎక్స్ప్రెషన్గా ఉన్నాయి. మినరల్, ప్లాంట్, యానిమల్ అండ్ హ్యూమన్. సో ఎక్కువ ఎక్స్ప్రెషన్ ఎక్కడ తెలపడుతుంది? 4th కింగ్డమ్లో ఎక్కువ ఎక్స్ప్రెషన్ తెలపడుతుంది. దిస్ అప్లైస్ విత్ ఇన్ ఎ స్కీమ్ బట్ ఓన్లీ టు ద 4 కింగ్డమ్స్ ఇన్ ద ఆబ్జెక్టివ్ అపియరెన్స్. సో ఇక్కడ ఇంకొక రహస్యం ఏంటంటే 4 కింగ్డమ్స్ ఆబ్జెక్టివ్ ఇన్ అపియరెన్స్. సో ఇది స్కీమ్కి లింక్. వీడు
ప్లానెట్కి లింకప్ అయినప్పుడు వీడు హ్యూమన్గా వీడు ఎవాల్వ్ అవడం, వీడు హ్యూమన్గా వీడు తెలపడడం అంటాడు. అదే వీడు స్కీమ్కి లింకప్ అయి వీడు పనిచేస్తున్నాడు అనుకోండి, అంటే ఏంటి, సౌరమండలం ఎవరి చుట్టూ తిరుగుతుందో వాడితో వీడు లింకప్ అయి పనిచేస్తున్నాడు అనుకోండి, వీడు హ్యూమన్గానే ఉన్నా వీడు ఒక ఫిఫ్త్ ఇనిషియేషన్ సంబంధించిన ఒక మాస్టర్ అలా ఉంటాడు. సో వాడికి స్కీమ్ తోటి లింకప్ అయి పనిచేస్తున్నటువంటి వాడు వీడు రౌండ్, వీడు ఫోర్త్ చైన్ తోటి వీడు లింకప్ అయి పనిచేస్తున్నవాడు మానవుడు ఉదాహరణకి. వాడు టీచరు, వాడు స్కీమ్ తోటి పనిచేస్తున్నటువంటి వాడు, అలా ఉంటుంది తేడా. In object appearance, four kingdoms, the revolution of a planetary center producing monadic appearance. The revolution of a planetary center producing monadic appearance. ఈ రెవల్యూషన్ ఆఫ్ ఎ ప్లానెటరీ సెంటర్ ఏదైతే ఉందో ఇది ఈ పెద్ద సూర్యుడి చుట్టూ తిరగడం అంటే జరుగుతున్నప్పుడు దీనిలో మొనాడిక్ అపియరెన్స్ ఇక్కడ మనం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ మొనాడిక్ అపియరెన్స్ అంటున్నది అంటే ఈ మన యొక్క ప్లానెట్ వెన్ వి సీ ఇట్ ఈస్ ద ఫోర్త్గా చెప్పబడినప్పుడు దీని యొక్క లెవెల్ ఫోర్త్ ప్లేన్ అంటే పృథ్వీ ప్లేన్గా ఉంటుంది. అక్కడ దాకా మనకు అర్థమవుతుంది. మొనాడిక్ అపియరెన్స్ లింకప్ అవ్వడం అంటే ఏంటంటే ఈ రెవల్యూషన్ అటువంటి చేస్తున్నప్పుడు చోట్ల మొనాడిక్ ప్లేన్కి సంబంధించిన ఎక్స్ప్రెషన్ అటువంటిది మన ప్లానెట్ మీద అమితంగా తెలుపబడుతూ ఉంటుంది. మొనాడిక్ అపియరెన్స్ అన్నారు దాన్ని. అంటే మనం మొనాడ్ అంటే ఏంటో గతంలో చాలా చెప్పుకున్నాం. ద మొనాడిక్ వేల్ or the periodic appearance of the units of the fourth created hierarchy. Thus, we pass down the scale through all the kingdoms and forms till we arrive at the tiny revolution of an atom of substance. సో ఈ మొనాడిక్ అపియరెన్స్ అంటున్న దాంట్లో నుంచి ఏం జరుగుతుంది అంటే పీరియాడిక్ అపియరెన్స్ ఆఫ్ ద యూనిట్స్ ఆఫ్ ద ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ. ఈ మొనాడిక్ అపియరెన్స్ నుంచి ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ అన్నటువంటి వాళ్ళు సృష్టిలో ఎప్పుడు ఈ అవతార పురుషుడు భూమి మీద దిగి రావాలన్నా వాళ్ళందరూ కూడా ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ నుంచి దిగి వస్తున్నటువంటి వాళ్ళు. వీళ్ళు దేనికి లింకప్గా పనిచేస్తున్నారు అంటే మొనాడిక్ ప్లేన్కి లింకప్గా వీళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు. అది ఇక్కడ ఇంకొక రహస్యం. సో ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ ఇది మొనాడిక్ ప్లేన్కి లింకప్గా ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ పనిచేస్తున్నారు. ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ నుంచి ఎప్పుడు ఎక్కడ ఏ గురువు అవసరం వాళ్ళు ప్లాన్ చేస్తారు. వాళ్ళు ఈ ఉదాహరణకి టైం టేబుల్, స్కూల్ యొక్క టైం టేబుల్ వేసేటువంటి వాళ్ళుగా ఉంటారు ఫోర్త్ గ్రేడ్ హైరార్కీ అంటుంటాడు. నువ్వు ఈ క్లాస్కి వెళ్ళి ఈ సిలబస్ ఇలా చెప్పాలని చెప్తారు టీచర్కి. వాళ్ళ యొక్క నోట్స్, వాళ్ళ యొక్క విషయాలన్నీ చెక్ చేసేటువంటి వాళ్ళు ఫోర్త్ గ్రేడ్ హైరార్కీ. నువ్వు ఇలా ఇష్టమైన చెప్తా అంటే కుదరదు అంటారు వాళ్ళు. వాళ్ళు ఇచ్చినటువంటి టీచింగ్స్ తీసుకుని వీళ్ళు మాట్లాడాలి. అక్కడ సిలబస్ అంతా వాళ్ళు డిజైన్ చేస్తారు. నువ్వు ఏ మంత్రం నీ శిష్యులకి ఇవ్వాలి, ఎలా ఉండాలి, వాళ్ళని ఏం చేయమని చెప్పాలి, వాళ్ళని సేవ చేయమని చెప్పు, అది ఇవన్నీ వాళ్ళకి డిజైన్ చేసి వీళ్ళు పుట్టిస్తారు. అక్కడ వీళ్ళు అది ఎక్స్ప్రెస్ చేస్తారు. అందునుంచి వీడి యొక్క ఎక్స్ప్రెషన్ ద్వారా ఏం జరుగుతుంది, మొనాడిక్ అపియరెన్స్ అంటుండే జరుగుతుంది. మొనాడిక్ అపియరెన్స్ అంటే ఏంటి, మనం అది ఫోర్త్ గ్రేడ్ హైరార్కీ ద్వారా అది ఎక్స్ప్రెషన్లోకి వస్తుంది. ఫోర్త్ గ్రేడ్ హైరార్కీ ఎక్కడి నుంచి ఇదంతా తీసుకుంటున్నాడంటే మొనాడిక్ అపియరెన్స్ నుంచి తీసుకుంటున్నాడు ఆయన. దాని గురించి కొంచెం వివరాలు ఇప్పుడు చెప్తారు, అది వెళ్దాం. ఆఫ్ అన్ ఆటమ్ ఆఫ్ సబ్స్టెన్స్ అన్నారు. సో thus we pass down the scale through all the kingdoms and forms till we arrive at the tiny revolution of an atom or substance. ప్రతి అణువులోనూ ఇంత ఎక్స్ప్రెషన్ కావాల్సినటువంటి రహస్యాలన్నీ కూడా ఇమిడి ఉన్నాయి. అందురించి మన చుట్టూతో ఉండేటువంటి అణుమయముగా ఉన్నటువంటి జగత్తులో ప్రతి అణువులో కూడా ఈ క్రియేటివ్ హైరార్కీ కానీ మొనాడిక్ అపియరెన్స్ కావాల్సినటువంటి రహస్యాలన్నీ కూడా ఇమిడి ఉన్నాయి. సో ఇక్కడి నుంచి ఆ పైన ఉన్నటువంటి తత్వము దాకా ఈ ఈ అంటే మన ప్లానెట్కి సంబంధించినంత వరకు దీనిలో ఈ ఫోర్త్ గ్రేడ్ హైరార్కీ అనేటువంటిది ప్రధానంగా పనిచేస్తూ ప్రతి అణువుని కూడా చైతన్యవంతం చేయగలిగేటువంటి రహస్యాలన్నీ కూడా వాటిలో ఉన్నాయి. అంటే అణు జగత్తులో వీడు ప్రయాణిస్తున్న దాంట్లో కూడా ఒక పరివర్తన అంటే తీసుకురాబడటం. ఎందుకంటే మామూలుగా చెప్పుకోవాలంటే ఏమిటి, అణువు నుంచి అదొక వృక్ష జాతిలోకి ప్రవేశించాలి, వృక్ష జాతి నుంచి జంతు జాతి, జంతు జాతి నుంచి మానవ జాతి, మానవ జాతి నుంచి ఉత్తమ మానవ. ఇంత పీరియడ్ జరిగేప్పటికీ అణువు ఏమైపోవాలి, చాలా కష్టం. అందుగురించి అణువులో కూడా ఫోర్త్ ప్లేన్కి సంబంధించినటువంటి రహస్యాలు దాంట్లో కూడా ఇమిడి ఉన్నాయి. సో ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ అంటే వాళ్ళు అణువుల్లో కూడా వాళ్ళ యొక్క ప్రభావం అంటే చూపుతున్నారు. తద్వారా మొనాడిక్ యొక్క ఎక్స్ప్రెషన్ అనేది ఫోర్త్ యొక్క ఎక్స్ప్రెషన్ అనేది ప్రతి అణువులో కూడా నిక్షిప్తముగా ఉంది. ఒకానొక రోజు చెడిగి ప్రతి అణువు యొక్క వైభవత్వం మీరు ఇంకా ఎక్కువగా చూస్తారు. అది ఇక్కడ అర్థం. అణువు అంటే ఎన్నాళ్ళైనా సరే ఇలానే పడి ఉంటుందని అనుకోకండి దయచేసి.
ఇప్పుడు ఎన్నాళ్ళైనా సరే వీడు సెకండ్ క్లాస్లోనే పడి ఉంటాడండి అంటుండే అనుకుంటే ఎంత తప్పు. వాడు ఈ సంవత్సరం సెకండ్ క్లాస్, నెక్స్ట్ ఇయర్ థర్డ్ క్లాస్. ఒక 10 ఏళ్ళకి వాడే ఇంటర్మీడియట్, ఇంకో 10 ఏళ్ళకి వాడే ఒక ఐఏఎస్ ఆఫీసర్. అదేంటి ఆ చిన్నపిల్లాడు వాడు ఇంత వాడైపోయాడా అండి అంటాడు. అవునా తోడు మరి కాలం అనేటువంటి దెవాలు అవుతున్న కొద్దీ వాడు పెరగడా, మరి మన పిల్లాడే పెరుగుతాడా? అది ఎట్లాగో ఇది అట్లా. సో ఇక్కడ ప్రతి అణువులో కూడా ఆ దివ్యత్వం అంటుండదు కానీ ఈ ఫోర్త్ క్రియేట్ హైరార్కీ అంటుండే వాళ్ళు కానీ పనిచేయడం జరుగుతుంది. ఇన్ కన్క్లూడింగ్ అవర్ రిమార్క్స్ కన్సర్నింగ్ ద డైవర్స్ ఫీల్డ్స్ ఆఫ్ ద యూనివర్స్, విల్ టచ్ విత్ దెమ్ బ్రేవిటీ అపాన్ ద వేల్స్ విచ్ కన్సర్న్ ద హ్యూమన్ మొనాడ్. సో హ్యూమన్ మొనాడ్ గురించి కొన్ని రాష్ట్రాలు మనం చెప్పుకుందాం నారాయణ. This is a subject but little dealt with, as yet there is a few words have been spoken anent the egoic will. It must be borne in mind that the evolution of the monad is a much more intricate thing than appears in the books as yet given to the public. ఇంట్రికేట్ థింగ్ అంటే ఈగోయిక్గా మనం కొంత ఇది చదువుకున్నాం కానీ మొనాడిక్గా మనం అవగాహన చేసుకునేది చాలా తక్కువ. అది అవగాహనలో నిలబడుతుంది అనేటువంటిది ఇంకా తప్పు. అవగాహన అంటే దేనికి మన యొక్క మైండ్ ప్రిన్సిపల్కి సంబంధించి ఉంటుంది. అది బియాండ్ మైండ్కి సంబంధించిన రహస్యాలు కాబట్టి అవగాహన కాదు. ప్లేన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్కి వెళ్ళినప్పుడు అప్పుడు వీడు మొనాడిక్ ప్లేన్లో వీడు వెళ్తాడు. అందుగురించి వెరీ ఇంట్రికేట్ థింగ్ అంటున్నారు ఆయన. In these books, the development of consciousness and its transition through the kingdoms of nature are the points dealt upon. Yet, there have been earlier cycles which it will be only possible to comprehend as the history and evolution of the planetary loci become gradually revealed. Planetary loci gradually revealed. అంటే ఇప్పుడు ఉన్నటువంటి కాలం కన్నా ముందున్నటువంటి కాలం, అంటే ప్రస్తుతం మానవుడు ఉన్నటువంటి స్థితిలో మొనాడ్ గురించి అవగాహనలోకి, మొనాడ్ యొక్క రహస్యాలు తెలుపబడడం అంటే వాడు మనం మాట మొనాడ్ అని వాడుతున్నాం కానీ నిజానికి అది దర్శనంగా అది నిలబడడం అంటే ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో చాలా కష్టం. అది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఇంతకుముందు ఉన్నటువంటి కల్పముల్లో అది చాలా సాధ్యమైంది. అప్పుడు ఉన్నటువంటి టైంలో అది చెప్తున్నారు. అది ఎట్లా సాధ్యమైందో కూడా రహస్యాలు చెప్తారు. It will be only possible to comprehend as the history and evolution of the planet Loci become gradually revealed. They are parts of his body of manifestation cells within that great vehicle, and thus vitalized by his life, qualified by his nature, and distinguished by his characteristics. అంటే సృష్టిలో ఈ ఈ ఎవాల్వ్ అవ్వడంలో ఒక ఒక స్థితిలో ప్లానెటరీ ఎవాల్వ్ అంటే ప్లానెటరీ లాంగ్వేజ్ అని అంటే మీరు లేకపోతే దాని యొక్క ఎవల్యూషనరీ సైకిల్లో దాని యొక్క లాంగ్వేజ్ అనండి, దాని యొక్క ఎక్స్ప్రెషన్ అనండి, దాని యొక్క మేనిఫెస్టేషన్ అనండి, ఇది ప్రతిరోజు ఇలానే ఉంటుంది అన్నట్టుగా అనుకోకూడదు. ఒక 1000 సంవత్సరాల క్రితం ఇలా ఉండదు, ఇంకొక రాబోయేటువంటి 1000 సంవత్సరాల తర్వాత ఇలా ఉండదు. అది బాగా తెలుసుకోండి. అంటే మారిపోతూ ఉంటుంది అది ఎవాల్వ్ అవడంలో. సో అలా ఉన్నటువంటి స్థితుల్లో ఒకానొక స్థితిలో ఉన్నప్పుడు మొనాడిక్ ఎక్స్ప్రెషన్ అంటున్నది ఈ ప్లానెటరీ సెంటర్ మీద ఉంటూ ఉండేది చక్కగా. His life, and this will take the history, therefore, of a monad back to the earlier kalpas. Such history it is not possible to reveal, and no purpose would be served by such a revelation. The fact only can be touched upon as it must be considered along general lines, and the true nature of the self is to be accurately known. Nature of the self వుడ్ బి యాక్యురేట్లీ అంటే అప్పుడు ఉన్నటువంటి కాలంలో అది చక్కగా చూసేది. అంటే ఏంటంటే ఉదాహరణకు స్కూల్లో చేరినప్పుడు ప్రతి పిల్లవాడు నార్మల్గా అంటే అందరినీ ఒకటే రకంగా డీల్ చేయడం అంటున్నది ఉంటుంది. చేరి ఒక నెల రోజులు అయింది అనుకోండి, వెంటనే టీచర్ ఏం చేస్తారంటే మీరు ముందు కూర్చొని మీరు వెనక్కి కూర్చోండి అంటారు. ఎందుకు వీళ్ళు ముందు కూర్చోమని, ఎందుకు వాళ్ళు వెనక్కి కూర్చోమని టీచర్ హ్యాస్ హర్ ఓన్ ఐడియాస్. ఏంటి ఐడియా అంటే అనగా వీడు కొంచెం బాగా శ్రద్ధగా చదువుతున్నాడు, వాడు సరిగ్గా చదవట్లేదు అనేసి వాడు వెనక్కి కూర్చోబెట్టాడు. అలా అలా ఒక ఐడియా అంటున్నది ఫ్రేమ్ చేసి దాన్ని బట్టి అరేంజ్మెంట్ అంటున్నది మారుస్తుంది. ఎందుకు వీడు వెనక్కి వెళ్ళిపోయాడు, ఎందుకు వీడికి సరిగ్గా అంటే వాడు సరిగ్గా క్లాస్లో సరిగ్గా కూర్చోవట్లేదు, సరిగ్గా వాడు ఫాలో అవ్వట్లేదు. అది అక్కడ రహస్యం. అది ఎట్లాగో మన సౌరమండలంలో ఉన్నటువంటి రహస్యాలు కూడా ఏంటంటే ఇంతకుముందు మొనాడిక్ ఎక్స్ప్రెషన్ అంటుండే దీని మీద ఎక్కువగా ఉంటుండేది. అది రాను రాను అది తగ్గిపోయింది. మానవుడు ఎవాల్వ్ పుట్టడం వీటిలో జరిగేటప్పటికి అది రాను రాను తగ్గింది. అది we might consider that the monad of the human being passes through cycles analogous to those through which the heavenly man travels.
ఈ హెవెన్లీ మ్యాన్ అన్నటువంటి ఒక జర్నీలో ఈ మొనాడిక్ ఎక్స్ప్రెషన్ అంటున్నది అది చాలా, అంటే మొనాడిక్ ఎక్స్ప్రెషన్ అంటున్నది మానవుడి యొక్క మొనాడిక్ ఎక్స్ప్రెషన్ అంటున్నది ఆ, దాని యొక్క విధానం అంటున్నది కానీ అది ఒక, అంటే ఎక్స్ప్రెషన్లోకి రావడం అంటే మొనాడిక్ ఎక్స్ప్రెషన్లోకి రావడం అంటే ఏంటి అర్థం? భూమి మీద ఇప్పుడు మానవుడు ఉన్నటువంటి చాలా లోయెస్ట్ లెవెల్లో మానవుడు ఉంటాడు. మొనాడిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? పరిపూర్ణమైనటువంటి, అంటే మీకు ఒక మాటలో చెప్పాలంటే మాంసపుత్రుడు, సన్నగ సనందన సనత్ కుమార్ సనత్ శ్రీధర్ మానసపుత్రులు, వాళ్ళు ఉన్నటువంటి లెవెల్ అది. వాళ్ళు మొనాడిక్ ప్లేన్లో వాళ్ళు సహజంగా ఉంటారు వాళ్ళు. అది ఇప్పుడు వీడు ఇక్కడ ఉన్నాడు, వాళ్ళు అక్కడ ఉన్నారు. అసలు మొదటి ఎక్స్ప్రెషన్ అది. ఇప్పటికి ఇది వచ్చింది అంటే ఏంటి అర్థం దీన్ని బట్టి? అంటే అప్పుడు భూమి మీద చాలా ఇది ఉన్నటువంటిది, దాన్ని రాను రాను అది పోగొట్టుకోవడం అటువంటి జరిగింది. తద్వారా మానవుడు ఇప్పుడు ఉన్నటువంటి వాడు ఏంటంటే కేవలం భౌతికం, ఇది నువ్వు నాకు 10 రూపాయలు ఇచ్చావు, నేను నీకు వంకాయలు ఇచ్చానా లేదా, ఇంతవరకు వీటిలో ఉండిపోయాడు. అసలు మొనాడిక్ ఎక్స్ప్రెషన్ అంటే బియాండ్ ఫిజికల్, బియాండ్ ఆత్మిక్ ఉండేటువంటి లెవెల్ అది. అది చెప్తున్నారు ఇప్పుడు. సో దేర్ ఇస్ ఫస్ట్ ద vast cycle of unfoldment through which a spark passes. ఫస్ట్ ఎలా ఉంది? ఏ స్పార్క్ పాసెస్ అన్నారు. అంటే ఒక స్పార్క్ అనేటువంటిది అంటే ఒక వెలుగనండి, ఒక ఎక్స్ప్రెషన్ అనండి. అది ప్రధానంగా ఈ 3 సోలార్ సిస్టమ్స్లోనే అది పాస్ ఆన్ అవుతుంది అని చెప్తున్నారు. సో ద వాస్ట్ సైకిల్ ఆఫ్ అన్ఫోల్డ్మెంట్ త్రూ విచ్ ఏ స్పార్క్ పాసెస్ దిస్ కవర్స్ ద పీరియడ్ ఆఫ్ 3 మేజర్ సోలార్ సిస్టమ్స్. అంటే స్పార్క్ పాసెస్ అంటే అది ఎక్స్ప్రెషన్లో వచ్చింది, అది పుట్టింది, అది పెరిగింది, అది లీనమైంది. ఇది స్పార్క్ ప్రాసెస్ అంటే అర్థం. అంటే ఏంటి? అది పుట్టకముందు ఏ స్థితిలో ఉందో ఆ స్థితి మళ్ళీ చేరడానికి 3 సౌరమండలాల కథ ఉందండి ఇందులో అంటున్నారు. అంటే ఏంటి? అది స్పార్క్ ఎక్స్ప్రెషన్ అవ్వకముందు ఎలా ఉంది? అది మొనాడిక్గా ఉంది. అది ఎక్స్ప్రెషన్ అది ఇలా పూర్తి ఇలా వచ్చి మళ్ళీ ఇలా మనం ఒక ముళ్ళు ఇలా వీలు తిరుగుతున్నప్పుడు ఇలా పూర్తి భౌతికమైన ఎక్స్ప్రెషన్ వచ్చి మళ్ళీ ఆ స్థితికి ఎరగడం. ఇది ఈ 3 సోలార్ సిస్టమ్స్లో జరుగుతుందండి కథ. చెప్తున్నాడు హ్యూమన్ మొనాడిక్గా. ఇప్పుడు ఫస్ట్ మొనాడే వీడు, అక్కడి నుంచి ఇలా దిగిపోయి 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 ఇలా వచ్చాడు, పూర్తిగా భౌతికత్వంలోకి వచ్చాడు. ఇక్కడి నుంచి మళ్ళీ ఇలా ఎవాల్వ్ అవుతాడు. ఎవాల్వ్ అయ్యి మళ్ళీ మొనాడిక్ ప్లేన్కి మళ్ళీ జూడు చేరేటప్పటికి ఈ 3 సోలార్ సిస్టమ్స్ కథగా చెప్పారు. అందులో ప్రస్తుతం మనం సెకండ్ సోలార్ సిస్టంలో మనం ఉన్నాం. ఇది చెప్తున్నారు ఇప్పుడు విషయం. దట్ ప్రిసీడింగ్ దిస్ వన్, ద ప్రెసెంట్ అండ్ ద సక్సీడింగ్ వన్, అది 3 మేజర్ సోలార్ సిస్టమ్స్ ఉంటాయి. In these 3, the totality of the cosmic past, present, and future, embodying the 3 aspects of the divine life of the solar logos, are carried to the point of perfection in the individual monad. So, solar logos యొక్క ఎక్స్ప్రెషన్ అంటున్నది ఈ ఇండివిజువల్ మొనాడ్ మీద పడుతుంటుంది. అంటే సోలార్ లోగోస్ యొక్క ఎక్స్ప్రెషన్ ప్లానెటరీ మీద పడుతూ, ప్లానెటరీ మొనాడ్ యొక్క ఎక్స్ప్రెషన్ హ్యూమన్ మొనాడ్ మీద పడుతూ ఉండడం, దాని యొక్క ఎక్స్ప్రెషన్ అనేది పరిపూర్ణత్వం సాధింపడడం అంటే జరిగేవాడికి ఈ ప్లానెటరీ సెంటర్ ఎవాల్వ్ అవడం అంటే జరుగుతుంటుంది. ఇంకొక రహస్యం ఏమిటంటే, ఇందాక మనం చెప్పుకున్నాం ఆయన ఏదో ఆఫీస్కి రావడం, ఇది ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నాం. అది ఎట్లాగో ప్రస్తుతం ప్లానెటరీ లోగోస్ ఏ సెంటర్లో దాని యొక్క ఎక్స్ప్రెషన్ అనేది ఉంటుంటుందో దాని యొక్క విధముగా ప్రస్తుతం సృష్టిలో జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఉంటుంటాయి. అంటే ఉదాహరణకి వీడు మానవుడు, వీడు మనకి ఇంకా ఈజీగా మనం అండర్స్టాండ్ చేసుకున్నాం ఇప్పుడు చెప్పినటువంటి పాయింట్. అంటే వీడు మానవుడు, వీడు సతము రజస్సు తమస్సు, ఇది మనకు భగవద్గీతలో ఇచ్చేటువంటి క్లాసిఫికేషన్, మనకు భాగవతంలో ఇచ్చేటువంటి క్లాసిఫికేషన్, ఇది మనకు తెలుసు. సో వాడు రజోగుణముగా ఉన్నటువంటి వాడు ఉన్నాడు అనుకోండి, వాడి యొక్క ఎక్స్ప్రెషన్ ఒక రకంగా ఉంటుంది. వాడు పూజ చేసినా ఒక రకంగా ఉంటుంది, వాడు మాట్లాడినా ఒక రకంగా ఉంటుంది, వాడు ఆఫీస్లో కూర్చున్నా వాడి యొక్క ఎక్స్ప్రెషన్ ఒక రకంగా ఉంటుంది. అదే తమో గుణం వాడిది ఎక్స్ప్రెషన్ ఒక రకంగా ఉంటుంది. సత్వగుణం వాడు పూజ చేయని వాడైనా సరే వాడి యొక్క ఎక్స్ప్రెషన్ ఒక రకంగా ఉంటుంది. సో ఈ ఎక్స్ప్రెషన్ ఒక రకంగా ఉంది అని అన్నాను చూసారా, ఇది ప్లానెట్ యొక్క అంటే ఈ గ్రహం యొక్క 7 సెంటర్స్లో అది ఉన్నటువంటి స్థితికి అంటే ఉదాహరణకి దాని యొక్క ఏదో స్వాదిష్టాన చక్రం అందులో ప్రధానంగా అది అందులో నుంచి ఎనర్జీస్ ఎక్కువగా అక్కడ సాధన అంటుంటుంది మన ప్లానెట్కి ఎక్కువ జరుగుతుంది అనుకోండి. అప్పుడు దాని యొక్క ఎక్స్ప్రెషన్ అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. అదే దీన్ని నెక్స్ట్ మణిపూర్కి చక్రంకి వెళ్ళింది అనుకోండి దాని సాధన, అప్పుడు జీవుడి యొక్క ఎక్స్ప్రెషన్ ఒక రకంగా ఉంటుంది. అదే అనాథంకి వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఎక్స్ప్రెషన్ ఒక రకంగా ఉంటుంది. అలా కూడా ఒకటి ఉంటుంటుంది అట్లా సృష్టిలో. అదే ఇక్కడ చెప్తున్నారు.
So remember that in this solar system, for instance, certain developments are only recapitulations of the evolutionary process undergone in an earlier solar system. The clue, Ajit. So recapitulations, present certain developments are only recapitulations of earlier solar system. అదొక పాయింట్. క్రితం సోలార్ సిస్టమ్స్లో వీడు ఏదైతే డెవలప్ అయిపోయి వచ్చాడో, ఏదైతే వీడు ఇది అయి నిలిచాడో, దాన్ని వీడు చాలా తేలిక ఇక్కడ క్రాస్ అవ్వగలుగుతాడు ప్రస్తుతం ఉన్నటువంటి సోలార్ సిస్టమ్. అదొక రహస్యం. అంటే చాలా అసలు ఈ సబ్జెక్ట్ కాస్మిక్ ఫేర్లో చెప్పేటువంటి సబ్జెక్ట్ చాలా డెప్త్తో కూడుకున్నటువంటి సబ్జెక్ట్. అంత ఈజీగా క్యాజువల్గా మనం చదివేసుకుందాం అంటే ఇది అంత ఈజీగా. సో క్రితం సోలార్ సిస్టంలో ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో దాని యొక్క ఇది ఇప్పుడు సోలార్ సిస్టమ్స్లో కొంత పడుతుంటుంది, దాని యొక్క డెవలప్మెంట్స్. అంటే ఉదాహరణకి వీడు క్రితం సోలార్ సిస్టంలో 2 టేబుల్ నేర్చుకున్నాడు. ఇప్పుడు 2 టేబుల్ సంబంధించినటువంటి ప్రాబ్లం ఏదైనా ఉంటే దాన్ని సాల్వ్ చేయడంలో కానీ, దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఈజీగా వీడు పాస్ ఆన్ అయిపోగలగడం కానీ ఇవన్నీ కూడా ఉంటాయి కొన్ని. అలాగే ఇంతకుముందు ఉన్నటువంటి సోలార్ సిస్టమ్స్లో వీడికి ఏవైతే కష్టాలుగా ఉన్నాయో అవి అక్కడ పాస్ అవునటువంటి ఇప్పుడు కూడా వీడికి కష్టాలుగా ఉండిపోతూ ఉంటాయి. అదొక. So developments are only recapitulations of earlier process undergone in an earlier solution. The clue to this lies in the consideration of the Manasik or mind principle. The solar angels, the intelligent individualizing factor, were the product of an earlier system and only waited for the time in the present system when the forms in the 3 kingdoms had reached the point of synthetic development, which made it possible for them to be impressed and influenced from on high. ఈ 3 కింగ్డమ్స్లోనూ వీడు క్రితం సోలార్ సిస్టమ్స్లోనూ వీటిలోనూ ఇలా సాధన చేసుకుంటూ ఎన్నో ఇది దాటుకుంటూ వచ్చాడు. వీడు ఇన్ఫ్లుయెన్స్ ఫ్రమ్ ఆన్ హై నుంచి వీడు వెయిట్ చేస్తున్నాడు. అప్పుడు వీడికి 4th కింగ్డమ్లోకి వీడు ఎవాల్వ్ అవడం. అంటే ఏంటంటే ఇంతకుముందు ఉన్నటువంటి సోలార్ సిస్టమ్ యొక్క కథయే ఇప్పుడు ప్రస్తుతం అంటే మనకి ఏదో ఒకటే పేరుతో 3 సినిమాలు వచ్చింది అనుకోండి. అప్పుడు రెండో సినిమాకి మనం వెళ్ళాం అనుకోండి, ఏంటి దాని యొక్క ఎక్స్ప్రెషన్ అంటే వాడు చెప్తాడు. మనం ఫస్ట్ టైం వెళ్ళాం అనుకోండి రెండో సినిమాకి, వాడు చెప్తాడు మొదటి, లేదురా ఇంతకుముందు హీరోది అక్కడ కథ అది జరిగింది, దాన్ని ఇక్కడ లింక్ ఇలా పెడుతున్నాడు, అదే విషయం నువ్వు మాట్లాడి కూర్చో అంటాడు. అది ఎట్లాగో ప్రస్తుతం సోలార్ సిస్టంలో జరుగుతున్నటువంటి కథ అంతా కూడా ఈ రకంగా ఈ కథ నడవడానికి క్రితం సోలార్ సిస్టమ్ యొక్క కథ దీనికి బేస్ అని ఒక సెంటెన్స్లో మీరు రాసుకుంటే ఈజీ అర్థం అవడం. సో ఇంతకు ముందు ఉన్నటువంటి జన్మలో మనం చేసినటువంటి పుణ్యం అనండి, పాపం అనండి, ఏదైనా అనండి, కర్మ అనండి, అది ఈ జన్మకి బేస్ అయింది. ఈ జన్మలో చేసుకున్నటువంటి సాధన కానివ్వండి, ఏదైనా అవనండి, నెక్స్ట్ జన్మకి ఇది బేస్ అయిపోతుంది. ఈ రకంగా మనకు భాగవతం టీచ్ చేస్తుంది. దీని యొక్క అంతర్రహస్యం అంతా కూడా కాస్మిక్ ఫైర్లో మనకి ఈ రకంగా ఇచ్చారు. అదే అసలు రహస్యం. And only waited for the time in the present system when the forms in the 3 kingdoms have reached the point of synthetic development, and it's possible for on high. We have in this concept an idea analogous to the entering in of those monads during Atlantean days who, having individualized upon another chain, carried in the interplanetary spaces until each conditions were such that the occupation of adequate forms became possible. సో ఈ ఇంటర్ప్లానెటరీ స్పేసెస్ అంటారు దీన్ని. అంటే ఏంటంటే ఇంతకుముందు ఈ ప్లానెట్ ఎక్స్ప్రెషన్ మన ఎలా అయితే మన జీవుడి దేహాలు, వీడు ఇప్పుడు పుట్టాడు, వీడు దేహం వదిలేశాడు, దేహం వదిలేసిన తర్వాత మళ్ళీ వీడికి అప్రాప్రియేట్ దేహం గురించి వాడు అక్కడ వెయిట్ చేస్తుంటాడు. మానవుడు ఎలా అయితే వెయిట్ చేస్తుంటాడు అనేటువంటి రహస్యం ఎలా అయితే ఉందో, అంటే వీడికి కావాల్సినటువంటి తల్లిదండ్రులు దొరికేంతవరకు వెయిట్ చేస్తుంటాడు. ఎలా అయితే బస్ స్టాండ్ వీడి ఎక్కాల్సినటువంటి బస్సు గురించి వీడు ఎలా అయితే వెయిట్ చేస్తుంటాడో, అలా వీడి సాధనకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఎక్కడున్నారా అని వీడు వెతుక్కుంటుంటాడు పైనుంచి. వాళ్ళకి ఛాన్స్ లేదు, ఇక్కడ బస్సు వెళ్ళిపోయిందండి అంటే వీడు మళ్ళా బస్సు నెక్స్ట్ డే దాకా వీడు అక్కడ వెయిట్ చేస్తుంటాడు. ఏం చేయలేడు వీడు. ఎందుకంటే తల్లిదండ్రులు భార్యాభర్తలు ఇంకా చాలు ఈ జన్మకి వేరే ఎక్కువ అవుతుందని అనుకుని వాళ్ళు ఆగిపోయారు. పైన సోల్స్ అలా వెయిట్ చేస్తుంటే బాబా, అరే ఛాన్స్ దొరికితే వాళ్ళకి పుడదామే అంటుంది. ఇక అది రాసిన అదంతా కథ అట్లా అటు వెళ్ళిపోతున్నాం. సో అది ఎట్లా అయితే ఉందో అలా ఈ గ్లోబ్ కూడా ఇది కూడా ఏమవుతుందంటే ఈ సౌరమండలంలో ఇది ఏర్పడడం అంటుంటే జరిగిన తర్వాత దీనిలో కొంత సాధన అంటుంటుంది అయిపోయిన తర్వాత అది ఇంటర్ ప్లానెట్ పీరియడ్లో అది అలా వెయిట్ చేస్తుంటుంది. మళ్ళీ ఈ ప్లానెట్ మళ్ళీ దాని యొక్క ఎక్స్ప్రెషన్ గురించి అలా వెయిట్ చేస్తుంటుంది.
మానవుడు ఎలా అయితే దేహం గురించి వెయిట్ చేస్తుంటాడో, ఎలా అయితే క్రికెట్ మ్యాచ్కి వాళ్ళు ఇంతమంది టీంని సెలెక్ట్ చేస్తారు, అందులో ఆడేది 11 మంది, కానీ సెలెక్ట్ చేసేది 18 మందో 17 మందో ఏదో ఉంటుంది నెంబర్. అంటే వీడు ఎవడైనా ఇంజరీ అయితే వాడు దిగడానికి వాడు అలా ఉంటాడు వాడు. ఇప్పుడు ఎవడైనా ఆడకపోతుంటే ఏదో అలా ఉంటుంది సార్. అలా ఇంటర్ ప్లానెటరీ పీరియడ్లో వాడు అలా వెయిట్ చేస్తుంటాడు వాడు. అది జరుగుతుంటుంది. సో అది చెప్తున్నాను ఇక్కడ. ఇన్ ద అట్లాంటిస్ హూ హ్యావ్ ఇండివిజువలైజ్డ్ అపాన్ అనదర్ చైన్. ఇంతమంది వీడు ఇండివిజువలైజ్ అయ్యాడు. మొనాడిక్ ఎక్స్ప్రెషన్ గురించి వాడు అక్కడ ఎలా సాధన చేసుకుని వాడు ఉన్నాడు, వాడు వెయిట్ చేస్తున్నాడు అక్కడ. అది జరుగుతుంది. అది జరుగుతున్నప్పుడు which says that the occupation of adequate forms become possible. The correspondence is not exact, but is indicative of truth. The vast cycle of unfoldment preceded this solar system and might be regarded as the monadic correspondence in a cosmic wheel. The, the vast cycle of unfoldment preceded this solar system. వ్యాస్ సైకిల్ ఆఫ్ అన్ఫోల్డ్మెంట్ అంటుండేది ఏంటంటే, ఇంత అన్ఫోల్డ్మెంట్ క్రితం సోలార్ సిస్టంలో జరిగి ఇదంతా ఏంటంటే కాస్మిక్ ప్లేన్లో ఇది ఎక్స్ప్రెషన్కి లింకప్ అవ్వడానికి ఇదంతా కూడా జరుగుతుంది కథ అంతా కూడా. అంటే ఇంతమంది మానవుల్ని ఇదంతా దేనికి ఇదంతా ఇది అంటే మొనాడిక్ ఎక్స్ప్రెషన్లోకి మొత్తం ఇదంతా కూడా ఎవాల్వ్ అవ్వడానికి ఇదంతా సాధన జరుగుతుంది. అది ఇక్కడ జరుగుతుండేటువంటి కథ. దిస్ వ్యాస్ సైకిల్ ఆఫ్ అన్ఫోల్డ్మెంట్ విచ్ రౌండ్ అండ్ later evolution possible preceded this solar system and might be regarded as the monadic correspondence to a cosmic wheel. The old commentary this magic, the old commentary దీని గురించి చెప్పినటువంటిది ఇది ఒకటి. మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకుంటాం. స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషా గో బ్రాహ్మణేభ్యः శుభమస్తు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి.